యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం నుండి చదువుదాం. యెహోషువ వేకువను లేచినప్పుడు అతడును ఇశ్రాయేలులందరూ షిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి. 3 దినములైన తర్వాత నాయకులు పాలెంలో తిరుగుచు జనులకు ఏలాగున ఆజ్ఞాపించిరి, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. 4వ వచనం, మీకును దానికిని దాదాపు 2000 కొలమూరల ఎడముండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు. మీరు దానిని గుర్తుపట్టవలెను గనుక ఆ మందస్సమునకు సమీపముగా మీరు నడవరాదు. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. మీరు నిబంధన మందస్సము ఎత్తుకుని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవీయగా వారు నిబంధన మందస్సమును ఎత్తుకొని ప్రజలందరి ముందర నడిచిరి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం, మీకును దానికిని దాదాపు 2000 కొలమూరల ఎడముండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు. మీరు దానిని గుర్తుపట్టవలెను. మనందరి జీవితం ఎప్పటికప్పుడు నూతనమైనదే. రేపు అనేది మన జీవితంలో నూతనమైనది. నిన్నటిది మనది, ఈరోజుది మనదే. ఇంకో గంట తర్వాత ఏం జరుగుతుందో కూడా మనకి తెలీదు. మనం వెళ్ళేటువంటి మార్గం నూతనమైనది. 2018 గతించిపోయింది. ఇక మన ముందున్నది ఏంటి? 2019. మనం వెళ్ళేటువంటి మార్గము నూతనమైనది. అది ఎప్పుడు నూతనమైనది అవుతుందంటే, నువ్వు దేవునితో నడిచినప్పుడు, దేవుని మీద మనసు పెట్టినప్పుడు 2019వ సంవత్సరము నీ జీవితంలో నూతనంగా ఉంటుంది. కానీ నీవు దేవునితో నడవటానికి, దేవుని యందు విశ్వాసం ఉంచటానికి ఇష్టపడినప్పుడు 2019వ సంవత్సరం కూడా పాత సంవత్సరమే అవుతుంది. దానికి తేడా ఏమంటే, మనందరము 2 రకాలుగా నడవటానికి అవకాశం ఉంది. ఒకటి చూచిన దాన్ని బట్టి, రెండవది విశ్వాసాన్ని బట్టి. చూచిన దాన్ని బట్టి నడవటాన్ని పౌలు అంటాడు వెలుచూపును బట్టి నడవక అంటాడు. వెలుచూపును బట్టి మనం ఏమైతే చూస్తామో, ఏమైతే ఆలోచిస్తామో, ఏమైతే తీర్మానాలు వ్యక్తిగతంగా చేసుకుంటామో వాటి ప్రకారంగా నడుస్తాం. గతంలో కూడా అలాగే నడిచాం. గతంలో కూడా అలాగే నడిచి ఇప్పుడు మనం అలాగే నడుస్తున్నామంటే పాత మార్గంలోకి వెళ్తున్నాం, కానీ మనం క్రొత్త మార్గంలోనికి రావటం లేదు. నువ్వు ఎరిగిన మార్గంలోనే వెళ్తున్నావు. నీకున్న అనుభవాన్ని బట్టే జీవిస్తూ ఉన్నావు. గతంలో నువ్వు ఎలా జీవించావు? నీ అనుభవాన్ని బట్టి జీవించావు. నీ అనుభవం నీకు ఎలా వచ్చింది? నీ ఆలోచనను బట్టి నువ్వు ఆలోచించావు. ఎలాగ చేస్తే బాగుండు అనుకున్నావు. కొన్నిసార్లు సక్సెస్ అయ్యావు, కొన్నిసార్లు ఓడిపోయావు. ఇప్పుడు కూడా నువ్వు అనుకుంటావు, సక్సెస్ అయిన మార్గంలో నేను వెళ్ళాలి, ఈ మార్గం చాలా బాగుంది, ఈ మార్గంలో వెళ్ళినట్లయితే మరింత నేను విజయం సాధిస్తాను అని అనుకోవచ్చు. వాస్తవంగా గతంలో నువ్వు వెళ్ళినటువంటి విజయకరమైన మార్గంలో వెళ్తున్నావంటే అది పాత మార్గం, కానీ క్రొత్త మార్గము కాదు. వెలుచూపును బట్టి నడిచేది ఎప్పుడు పాత మార్గమే. మరి క్రొత్త మార్గం ఎలాంటిది? విశ్వాసంతో నడిచేది. ఇశ్రాయేలు జీవితంలో 3 భాగాలు ఉన్నాయి, 3 ఘట్టాలు. ఒకటి ఐగుప్తు జీవితం.
ఐగుప్తులో ఫరో ఉన్నాడు, వాడు సాతానుడు గుర్తు. ఐగుప్తులో ధనం ఉంది, అన్నిటికంటే మించి లోకం యొక్క ప్లెజర్స్, ఆనందం అక్కడ ఉన్నది. అందుకే ఐగుప్తు బైబిల్ ఎక్కడొచ్చినా సరే అది లోకం యొక్క భోగభాగ్యాలకి, లోకంలో ఆనందానికి, లోకంలో విచ్చలవిడితనానికి గుర్తు. ఇశ్రాయేలులందరూ 400 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. వారు ఇచ్చలవిడిగా జీవించారు, కానీ బానిసలుగా జీవించారు. ఇచ్చలవిడి జీవితము బానిసత్వ జీవితం, ఇది వాస్తవం. ఇప్పుడు చూడండి, చిన్నప్పుడు తల్లిదండ్రుల మాట వినుకోకుండా, చదువుకోకుండా, క్రమశిక్షణ లేకోకుండా రోడ్లమ్మడి తిరిగి తాగుబోతుగా జీవించిన వ్యక్తి రేపు పెళ్ళయిన తర్వాత తాగుడు మానతాడు అనుకుంటున్నారా? మానడు. అక్కడైనా కొంత భయం ఉండేది. తల్లిదండ్రుల ఆధ్వర్యంలో ఉన్నప్పుడు వారికి తెలియకుండా తాగాడు. ఇప్పుడు కొత్తగా పెళ్ళైన కాలంలో కొంత భార్యకు భయపడి అక్కడక్కడ తాగొచ్చు, కానీ ఒక రోజున తెగిస్తాడు, తాగే ఇంటికి వస్తాడు. ఎక్కడ మారాడు? చూడండి, గతంలో నువ్వు స్వేచ్ఛగా జీవిస్తున్న జీవితము స్వేచ్ఛా జీవితం అనుకున్నావు, కానీ నువ్వు సాతానుడికి బానిసగా ఉన్నావు. ఆ బానిసత్వ బ్రతుకు నీకు ఎక్కడ అర్థమవుతుంది? నీకు బిడ్డలు పుట్టారు, బిడ్డలను చదివించుకోవడానికి డబ్బులు లేవు. నీకు భార్య ఉన్నది, మంచి ఇల్లు కట్టుకోవడానికి నీకు డబ్బులు లేవు. దేవుడు ఉద్యోగం ఇవ్వలేదా? డబ్బు ఇవ్వలేదా? ఇచ్చాడు. కానీ నువ్వు తాగుడుకు బానిసవు గనుక ఆ తాగుడు నుంచి బయటకు రాలేకపోతున్నావు. ఈ వ్యసనానికి గురైపోయావు. ఆ వ్యసనంలో నుంచి బయటకు రావట్లేదు కనుక నీకు వచ్చే జీతం అంతా చినిగిపోయిన సంచులు వేసినట్టే అవుతుంది. ఇప్పుడు ఆక్రందన చేస్తావు, నేను ఎలా మారాలి? నీ బిడ్డలను చూసినప్పుడు బాధేస్తుంది, మారాలనుకుంటావు, మారలేవు. కారణం ఏంటో తెలుసా? నీ విచ్చలవిడి జీవితము స్వేచ్ఛా జీవితం కాదు, అది బానిసత్వ జీవితం. నిన్ను ఇప్పుడు బానిసగా చేసింది అది. కనుక ఐగుప్తులో ఇశ్రాయేలీయులు విచ్చలవిడిగా ఉన్నారు. అక్కడ నాయకుడు లేడు, ఎవరి ఇల్లు వాళ్ళది, ఇష్టానుసారంగా ఉన్నారు. కానీ బానిసలుగా బ్రతికారు. ఫరో చెప్పినట్టు బ్రతికారు. ఆ బానిసత్వం నుంచి దేవుడు విడిపించాడు. విడిపించిన తర్వాత ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు వాళ్ళు. ఎర్ర సముద్రం అనేది క్రైస్తవ జీవితంలో బాప్తీసానికి గుర్తు. బాప్తీసం తీసుకున్నారు ఎర్ర సముద్రంలో, అరణ్యంలోకి వచ్చి పడ్డారు. ఈ అరణ్య యాత్రలో నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడు చెప్పినట్టుగా బ్రతుకుతూ ఉన్నారు. అక్కడ కూడా వారి విశ్వాస జీవితమే, కానీ వారు దేవునికి అన్నడు సరిగ్గా లోబడలా. దేవుడు ఏం చేశాడంటే వారిని అక్కడక్కడే తిప్పాడు. దేవుడు వారిని అక్కడక్కడే ఎందుకు తిప్పాడంటే ఐగుప్తు నుండి బయలుదేరినటువంటి వారు ఇంకా బ్రతికున్నారు. ఈ అవిధేయులైనటువంటి వీరు పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన దేశంలో కానీ ప్రవేశించినట్లయితే వచ్చే తరాన్ని కూడా చెరిపేస్తారు. కనుక వీరు ఇక్కడ అరణ్యంలోనే రాలిపోవాలి అని దేవుడు నిశ్చయించుకున్నాడు. మోషే చాలాసార్లు చెప్పాడు, మీరు చేస్తుంది సరైనది కాదు. దేవుడు మీ కళ్ళ ఎదుట ఎన్నో అద్భుతాలు చేశాడు. ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించాడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, మీకు ఆహారం లేనప్పుడు మన్నాను కురిపించాడు, నీళ్లు లేనప్పుడు బండ నుంచి నీళ్ళు ఇచ్చాడు. అయినా ఇంకా ఎందుకు సనుక్కుంటున్నారు? ఇది క్రైస్తవ జీవితం. అరణ్య జీవితము క్రైస్తవ జీవితం, ఐగుప్తు జీవితం లోకస్తుల జీవితం. అయితే అరణ్యంలో సనుగుడు ఎక్కువ ఉంది. ఎందుకు సనుగుడు ఉందంటే వీరు శరీరం ఏం చెబుతుందో దాని మాట వింటున్నారు, కానీ దేవుడు ఏం చెబుతున్నాడో దేవుని మాట వినటల్లా. వారి కోరికలు, వారు అన్నారు, ఐగుప్తులో ఉన్నప్పుడు మేము చేపలు పట్టుకుని వచ్చి కొండల చుట్టూ కూర్చుని తింటుంటే ఎంత బాగుంది. అక్కడ కాకరకాయలు,
ఉల్లిపాయలు, కూరగాయలు, దోసకాయలు ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడేంటి? సవిచారములు లేని ఆహారము. కొన్నిసార్లు దైవభక్తి లేనటువంటి వారికి దేవుని సన్నిధి సవిచారం లేని ఆహారంగా ఉంటుంది. ఎంతసేపు చదువుతావు పాస్టర్ ఇంకా వాక్యం అనేవాళ్ళు ఉంటారు. ఎప్పుడు ముగిస్తాడా, ఇంటికి వెళ్ళి ఎప్పుడు తిందామా అనుకునేవారు ఉంటారు. అసలే ఆదివారం, సోమవారం నుండి శనివారం వరకు రెస్ట్ లేదు. ఈ పాస్టర్ పట్టుకున్నాడంటే వదలడు, గంట సేపు చదువుతాడు వాక్యం. కొంతమందికి ఏమనిపిస్తుంది, ఏంటి అప్పుడే ముగించాడు పాస్టర్ గారు? ఎందుకంటే మన్నా వీళ్ళకు రుచిగా ఉంది. భక్తిహీనులకి సవిచారం లేకుండా ఉంటుంది. వాళ్ళు అదే అన్నారు, సవిచారం లేని ఆహారం. కానీ ఈ ఆహారం ఎలాంటిదో తెలుసా? దేవదూతలు తినే ఆహారం అంట. ఆకాశం నుండి వచ్చింది మన్నా. ఈ మన్నాను తిన్నారు, అయినా అవిధేయులుగా బ్రతికారు. వారి అవిధేయత కారణం ఏంటంటే వారి కోరికలు. మాకు అది లేదు, ఇది లేదు. ఈ రోజున చెప్పండి, మన సమస్యలన్నిటికీ కారణం ఏంటి? ఈ రోజున ఎన్నో ఆత్మహత్యలు జరుగుతున్నాయి లోకంలో. ఆత్మహత్యలకు కారణం ఏంటో తెలుసా? ధనం లేకపోవటం కాదు, ఇచ్చలవిడితనం, దురాశ. లోకస్తులు దురాశపరులయ్యారు. ఈ రోజున ఆఫర్స్ ఇస్తూ ఉన్నారు, తీసుకోండి ముందు, తర్వాత మీరు కట్టండి. తీసేసుకుంటున్నాం, కట్టలేకపోతున్నాం. సంతుష్టికరమైన జీవితం లేదు. కనుక మనము ఈ దురాశలను అనుసరించి సాతాను చేతిలో మరలా చిక్కుకుంటున్నాం. అయితే సాతానుడు డైరెక్ట్గా నీ మీద పనిచేయడు. ఐగుప్తు రాజు ఐగుప్తులో ఉన్నాడు కానీ అరణ్యంలో లేడు. ఐగుప్తు రాజు ఎక్కడ మునిగిపోయాడు? యోర్దానులో, ఎర్ర సముద్రంలో మునిగిపోయాడు. కానీ అరణ్యములో ఇశ్రాయేలీయుల్ని వెంబడించింది ఐగుప్తు రాజు కాదు, ఫరో కాదు, సాతానుడు కాదు, వారి శరీరం. క్రైస్తవ జీవితంలో అతి పెద్ద శత్రువు ఎవరంటే సాతానుడు కాదు, మన శరీరం. అది మనకు అంటుపెట్టుకునే ఉంది, మన శరీర కోరికలు. సో ఇశ్రాయేలీలు ఈ అరణ్య యాత్రలో ఐగుప్తు నుంచి బయలుదేరిన వాళ్ళందరూ రాలిపోయారు. చివరికి మిగిలింది ఇద్దరే. దేవుడు వీళ్ళిద్దరిని మాత్రం వెళ్ళమన్నాడు. ఎందుకు వెళ్ళమన్నాడంటే వీళ్ళిద్దరు విధేయత కలిగినటువంటి వారు. ఒకడు యెహోషువ, ఇంకొక వ్యక్తి కాలేబు. వీళ్ళిద్దరూ దైవభక్తే కాదు, దేవునితో నడిచినటువంటి వారు, విధేయత కలిగిన వారు. దేవుడు వీళ్ళిద్దరిని ఎందుకు ఉంచాడంటే అవిధేయులందరినీ రాల్చేశాడు, విధేయులు ఇద్దరిని ఉంచాడు. ఈ విధేయులు వచ్చేటువంటి కొత్త తరానికి దేవుని కార్యాలు చెప్పాలి. మన దేవుడు ఇలాగూ చేశాడు. ఎవరైనా ఒక కుర్రవాడు ఇంకో కుర్రవాడితో దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడంట. ఏం చేసి ఉంటాడు లేరా? ఎవరు చెప్పారు? ఎవరు చూశారు? ఎవరు చూసేదేంటి? ఇదిగో యెహోషువ తాతను అడుగుదా నడవమని యెహోషువ దగ్గరికి వెళ్ళి ఉంటారు. అవును, నేను కన్నులారా చూశాను, మన దేవుడు అద్భుతాలు చేశాడు. మోషే ప్రార్థించినప్పుడు మన్నా కురిసింది, మోషే మాట్లాడినప్పుడు బండ చీలి నీళ్ళిచ్చింది. మనము అమోరీలను చంపాం, రకరకాల రాజుల్ని హతమార్చాం. దేవుడు మనల్ని పోషిస్తూ వచ్చాడు. రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నాడు, పగులు మేఘస్తంభంగా ఉన్నాడు, అద్భుతాలు చేశాడు. యెహోషువ ద్వారా క్రొత్త తరము ప్రభావితం చేయబడింది. అదే ఒకవేళ అవిధేయుడైనటువంటి నాయకుడు ఉన్నట్లయితే ఏం జరిగేది? అదంతా జరిగిందిలే, కానీ మేము పడిన కష్టాలు ఎవరికి తెలుసు అని చెబుతాడు అవిధేయుడు. ఎందుకు అవిధేయుడు? ఇతను తిండిపోతూ, వీడికి చేపలు కావాలి, కాకరకాయలు కావాలి, కేవలం ఐగుప్తులో ఉన్నటువంటి భోగభాగ్యాలు కావాలి. వీడికి దేవుని వైపు చూడటం తెలియదు. కనుక దేవుడు ఇలాంటి శరీరులందరూ రాలిపోయేటట్టు చేశాడు అరణ్యంలో. తరువాత దేవుడు ఇశ్రాయేలీలను
మూడవ ఘట్టంలోకి తీసుకెళ్ళాడు. ఆ ఘట్టము కనాను, వాగ్దాన దేశం. ఆ వాగ్దాన దేశం ఎలాంటిదో ఒక వచనం చదువుదాం. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయమును బట్టి, నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇడ్లును, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను ఒలీవా తోటలను నీకు ఇచ్చిన తర్వాత నీవు తిని తృప్తి పొందినప్పుడు, అంటే అర్థం తవ్వని బావులు, ఎయ్యని ద్రాక్ష తోటలు ఇస్తున్నాడంటే దొంగతనం చేయమనా? కాదు. దైవ ఆశీర్వాదం అలాగూ ఉంటుంది. నేను దేవుని సేవకు సమర్పించుకున్నప్పుడు అనంతపురం వచ్చి రాగానే మేము చిన్న ఇంట్లో ఉన్నాం, 2 రూములు. అప్పట్లో మాకు ఇంట్లో టీపాయ్ కూడా లేదు. నేను ప్రార్థన చేసుకోవడానికి టీపాయ్ ఉంటే బాగుండు అని మా పాస్టమ్మ గారితో మాట్లాడుతుంటే మా ఆంటీని ఫస్ట్ టీపాయ్ ఆంటీ కొనిపెట్టింది. 200 రూపాయలు అనుకుంటాను, నాకు బాగా గుర్తు. ఇట్లా మోకరించి ప్రార్థన చేసుకోవటానికి. ఎందుకంటే అప్పట్లో ఎవ్రీడే 4 గంటలకు లేచేవాడిని, 8 గంటల వరకు ప్రార్థన చేసేవాడిని బైబిల్ దాని మీద పెట్టుకుని. స్మాల్ బిగినింగ్, ఏం జరుగుతుందో తెలియదు. మేము వెలుచూపుని బట్టి రాలా, విశ్వాసాన్ని బట్టి వచ్చాం. వెలుచూపుని బట్టి వస్తే మాకెవరు సహాయం చేస్తారు? రేపు నా కూతురికి పెళ్లి కావాలంటే ఎవరు ఇస్తారు డబ్బులు? ఇలాంటి ఆలోచనలు ఉండేవి. అదే బెంగళూరు, హైదరాబాద్లో ప్రారంభిస్తే బాగుండేది. సంథింగ్ మన ఆలోచన ఎలా ఉంటుందంటే, చూసిన దాన్ని బట్టి, మన మనసు చెప్పిన దాన్ని బట్టి, అనుభవాన్ని బట్టి. ఇప్పుడు అనుభవాన్ని బట్టి నేను వచ్చానంటే అర్థం ఏంటి? మా అమ్మగారు ఒకసారి అంది, రాయలసీమలో ఎందుకు సేవ చేస్తావు, విజయవాడ ఉంది కదా ఇక్కడే చేయి అంది. అమ్మ, నన్ను దేవుడు అక్కడికి పిలిచాడు, ఇక్కడ నేను చేయకూడదు. అదేంటయ్యా, ఇది విజయవాడ అయితే చాలా పెద్ద పట్టణం. మా అమ్మకి తెలియదు కదా, అంటే తన అనుభవాన్ని బట్టి చెబుతుంది. ఎప్పుడైనా సరే భక్తిహీనులు ఇచ్చేటువంటి అనుభవాలని నమ్మద్దు. వారి అనుభవం శరీర సంబంధమైన అనుభవం, వారి అనుభవం విశ్వాస సంబంధమైన అనుభవం కాదు. విశ్వాస సంబంధమైన అనుభవం గలవాడు చెప్పేది నీ జీవితానికి ఆశీర్వాదం అవుతుంది. భౌతిక సంబంధమైన అనుభవంతో చెప్పేవాడు తాను చూచిన దాన్ని బట్టి చెబుతాడు. తన జీవితంలో అనుభవించినవన్నీ తన కృషిని బట్టి వచ్చినాయి. కానీ విశ్వాసాన్ని బట్టి వచ్చేవి ఎలా ఉంటాయి అంటే, దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు తెలీదు. మమ్మల్ని ఎలా ఆశీర్వదించాడు? ఇప్పుడు నా కళ్ళ ముందు ఉన్నటువంటి సంఘాన్ని ఎవరిచ్చారు? ఇదిగో నాటని తోట, నేను నాటల తోటని. మిమ్మల్ని అందరినీ దేవుడు రక్షించాడు, ఈ సంఘంలో చేర్చాడు. దేవుని ఆశీర్వాదం. అలాగే నేను మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీ జీవితాలు అద్భుతాలు చేస్తున్నాడు. జబ్బు చేసినప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి, డాక్టర్లు పొమ్మన్నారు. బాగుపడినటువంటి వారు డాక్టర్ల చేత ప్రార్థన చేసినప్పుడు బాగుపడ్డారు. నువ్వేమి ఖర్చు పెట్టలా, కొబ్బరి నూనె రాసి ప్రార్థన చేశాను, దేవుడు నిన్ను బాగు చేశాడు. ఆశీర్వాదం అది. దేవుడు నీవు కృషి చేయకోకుండా పొందినటువంటి ఆశీర్వాదం, ఆరోగ్యం, స్వస్థత. అలాగే బిడ్డలు లేని వారికి దేవుడు ప్రార్థన చేసినప్పుడు బిడ్డలనిచ్చాడు, ఆశీర్వాదం. దేవుడు నిన్ను వర్ధిల్ల చేశాడు. నీ ఇంట ఈ రోజున ద్రవ్యం ఉన్నది, అది ధనం కావచ్చు, బిడ్డలు కావచ్చు, విలువైనవి దేవుడు నీకు ఇచ్చాడు, సంతానాన్ని దేవుడు ఇచ్చాడు. కనుక దేవుడు అంటున్నాడు, మీరు వెళ్ళి స్వాధీనపరుచుకునే దేశము, అది పాలు తేనెలు ప్రవహించే దేశము. నువ్వు కట్టని నెలల్లో ఉంటావు అంటే నేను మీకు ఇస్తాను. మరొక వచనం చూడండి, 8వ అధ్యాయం 7వ వచనం. నీ దేవుడైన యెహోవా
నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను, లోయలలో నుండి, కొండలలో నుండి పారు ఊటలను, అగాధ జలములను గల దేశము. నేను మొన్న జీడిపల్లి వెళ్ళాం బాప్తీసాలు ఇవ్వటానికి. ఆశీర్వాదం అని ఒక అబ్బాయి ఉన్నాడు. ఆయన అంటాడు, సార్ ఇక్కడ పెద్ద డ్యామ్ వచ్చింది అన్నాడు. అంటే ఆయన అన్నది ఏంటంటే, సార్ మీరు చాలా సంవత్సరాల క్రితం నుంచి ప్రార్థన చేస్తున్నారు కదా, ఇది మాత్రం నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. మన షకీనా వాళ్ళు చేస్తున్న ప్రార్థన వలన దేవుడు నిజంగానే పెద్ద డ్యాము, సస్యశ్యామలం, ఒక విధంగా చాలా నీరు వస్తుంది. అది సూచన మాత్రమే. దేవుడు అనంతపురం జిల్లాలో ప్రాజెక్టులు ఆల్రెడీ ప్రారంభమైంది. కియో మోటార్స్ వచ్చినాయి. తన బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు. అనంతపురం జిల్లాలో ఇంకా దేవుడు పరిశ్రమలను నెలకొల్పాలని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. చూచినప్పుడు ఈ ప్రాంతంలో ఏముంటాయి? ఇది ఎండిపోయిన భాగం. అవును, ఎండిపోయిన భాగమే. అది ఎండిపోయింది కనుకనే దేవుడు మనల్ని ఇక్కడ తీసుకొచ్చాడు. ఈ ప్రాంతం కొరకు ప్రార్థించడం ద్వారా దేవుడు ఆకాశం నుండి తన మంచును కురిపించాలనుకుంటున్నాడు, వర్షాన్ని కురిపించాలనుకుంటున్నాడు. అలాగే లోయలు కలిగిన దేశం, నీరు. ఇప్పుడు ఆ నీరు ఎక్కడి నుంచి వచ్చింది? కొండల్లో, లోయల్లో నుంచి వచ్చి అక్కడ నిక్షిప్తమైంది. కనుక దేవుడు ఇలాంటి అద్భుతాలు మన దేశంలోనే కాదు, మన ప్రాంతంలోనే కాదు, నీ వ్యక్తిగత జీవితంలో చేస్తాడు. హల్లెలూయా. మన ఆశీర్వాదం కేవలం మన కుటుంబాలకే కాదు, అన్ని జనులకు కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ ప్రాంతాల కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం గనుక దేవుడు అద్భుతాలు చేయగలిగేవాడు. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు వెళ్ళేటువంటి దేశము మంచి దేశం. అది ఎంత మంచి దేశమో చూడండి. 8వ వచనం, అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లను గల దేశము. దేవుడు ఆశీర్వదించాడు ఆ ప్రాంతాలు. దేవుని బిడ్డలు ఉన్న ప్రాంతాలు, దేవుని బిడ్డలు ప్రార్థించే ప్రాంతాలు దేవుడు నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు. రాయలసీమని దేవుడు ఆశీర్వదించి సస్యశ్యామలం చేస్తాడని ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. రాయలసీమ, అవును, దేవుడు మనల్ని ప్రాంతంలోకి తీసుకొచ్చింది ఈ ప్రాంతాన్ని దీవించడానికి. ఈ ప్రాంత ప్రజలు దీవించబడాలి, మన బిడ్డలకు మంచి ఉద్యోగాలు రావాలి, మన బిడ్డలు మంచిగా చదువుకోవాలి. చదువుకున్న తర్వాత వారికి ఉద్యోగాలు లేవనుకోండి, ఏం ప్రయోజనం? దేవునికి అసాధ్యమైనది ఏముంది? మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. కాబట్టి మనము బీదలం, ఈ ప్రాంతాన్ని దేవుడు దీవించలేదు అనుకోవద్దు. మన బిడ్డలు ఉద్యోగాల కొరకు కూడా ప్రార్థించాలి, వారి భక్తి జీవితం కొరకు ప్రార్థించాలి, వారి క్షేమకరమైన జీవితం కొరకు ప్రార్థించాలి. అది ఎలా వస్తుంది? సో మన ఫోకస్ ఏముండాలంటే విశ్వాస సంబంధమైనది అయి ఉండాలి, వెలుచూపుని బట్టి కాదు. నువ్వు విశ్వాసాన్ని బట్టి ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, మీరు ప్రవేశించేటువంటిది మంచి దేశము, అది మంచి గోధుమలు ఇచ్చేటువంటి ప్రాంతం. అలాగే మనందరి జీవితంలో ఈ 2019వ సంవత్సరము మంచి దేశము. హల్లెలూయా. ఏం దేశం? మంచి దేశం. అంటే నీకు మంచి కాలం ముందుంది. మనం అనుకుంటాం, ఎక్కడుందయ్యా మంచి కాలం? నా ఉద్యోగం చిన్నది, నాకు వచ్చే జీతం 5,000, 6,000, లేకపోతే నా జీతం 10,000, ఇంకా మంచి కాలం ఎలా వస్తుంది? నాకు ఉద్యోగం రావటానికి క్వాలిఫికేషన్ లేదు, ఉద్యోగం రావటానికి క్వాలిఫికేషన్ లేదు, కానీ నిన్ను దేవుడు దీవించడానికి క్వాలిఫికేషన్ ఉంది. హల్లెలూయా. విధేయత ఉంది, ప్రార్థన ఉంది, దేవుడు దీవిస్తాడు. కాబట్టి దేవుడు మన ముందు ఉంచినటువంటి 2019 ఎలాంటిదంటే వాగ్దాన దేశం. రేపు నాకు వాగ్దానం దేశం. ఈ ఉదయకాలం నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నిజంగా దేవుడు నాలో గొప్ప ఆనందాన్ని కలిగించాడు. 2019లో దేవుడు ఏం చేయబోతున్నాడు? తప్పక నాకు విజయాన్ని అనుగ్రహిస్తాడు అన్ని విషయాల్లో.
సమస్త పరంగా, సంఘపరంగా, కుటుంబ పరంగా నేనేమైతే ఆశిస్తున్నానో, ఏమైతే ప్రార్థిస్తున్నానో దేవుడు తప్పకుండా చేస్తాడు అనటానికి ఆధారం ఏముంది? డబ్బుందా? లేకపోతే ఎవరైనా మాట వింటారనేది ఏమన్నా నిశ్చయిత ఉందా? లేదు. నా దేవుణ్ణి నేను నమ్ముతున్నాను, నేను విశ్వాసాన్ని బట్టి చూస్తూ ఉన్నాను. కాబట్టి నేను ఎప్పుడైతే విశ్వాసంతో నడుస్తానో అది నూతన మార్గం అవుతుంది. వెలుచూపును బట్టి నడిస్తే అది పాత మార్గం అవుతుంది. రేపేం జరగబోతుందో నాకు తెలియదు, కానీ దేవుడు నన్ను దీవిస్తాడు అని నేను నమ్ముతున్నాను. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు స్వాధీనపరుచుకునే దేశము పాలు తేనెలు ప్రవహించే దేశము. కాబట్టి అంటున్నాడు ఇక్కడ దేవుడు, మీరు వెళ్ళే త్రోవ క్రొత్తది గనుక మందసము ముందెళ్ళాలి. ఆ మందసం ముందెళ్తున్నప్పుడు మందసానికి దగ్గరగా వెళ్ళొద్దు. మనం చూడండి, నువ్వు కారు వెనకాల మోటార్ సైకిల్ వేసుకుని వెళ్తున్నావు అనుకో, బస్సు వెళ్తుంది, బస్సు వెనకాల వెళ్తూ ఉన్నావు, గబుక్కు నా పక్కకి వెళ్ళిపోయావు అనుకో, ఎవడో వచ్చి కొడతాడు. ఎందుకంటే నువ్వు వెనక నుంచి దగ్గర నుంచి ఇటు దూరేవు కనుక నీకు అది కనపడలే ఏమొస్తుందో. అదే నువ్వు చాలా దూరంలో ఉన్నావు అనుకో కనపడింది. ఈ బస్సు పక్క నుంచి ఎవరు వస్తున్నారో కనబడుతుంది. కనుక దేవుడు అంటున్నాడు, మందసం ముందు నడవాలి, మందసానికి మీరు దూరంగా ఉండండి. దాని అర్థం ఏంటంటే, మీరు దూరంగా ఉండి మీరు వెళుతున్నటువంటి మార్గాన్ని గమనించండి. ఎందుకు గమనించాలి? నీ వెనక వచ్చే తరానికి చెప్పాలి, నీ అనుభవం చెప్పాలి. ఇది వాగ్దాన దేశానికి సంబంధించింది. అయితే వీరు వాగ్దాన దేశానికి వెళ్ళే ముందు యోర్దాను నది దాటాల్సి వచ్చింది. యోర్దాను నది అనేది స్వయమునకు గుర్తు. మనం స్వయమునకు చావాలి. స్వయము అంటే నేను, నా ఆలోచనలు, నేను చావాలి. ఎర్ర సముద్రము బాప్తిసానికి గుర్తు. ఈ యోర్దాను నది స్వయమునకు గుర్తు. నేను స్వయమునకు చావనప్పుడు విశ్వాసంతో ఆలోచించేయను, వెలుచూపును బట్టి ఆలోచిస్తా. నా ప్రణాళిక నేను వేసుకుంటా. నేను ప్రార్థన చేయను, మందసం వైపు చూడను, మందసం ఎటు కదులుతుందా అని గమనించను, దేవుని నడిపింపు కొరకు నేను చూడను. ప్రణాళికలు నాకు నేను వేసుకుంటాను. ఏ విధంగా నేను గెలవగలను, ఏ విధంగా అది చేయగలను, ఏ విధంగా ఇది చేయగలను. స్వయమునకు చచ్చినప్పుడే వాగ్దాన దేశంలో ఉన్న మంచి పదార్థాలను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అందుకే విశ్వాసంతో నడిచేవానికి మంచి పదార్థాలు ఉన్నాయి, వెలుచూపుతో నడిచేవానికి మంచి పదార్థాలు లేవు. వాడు సంపాదించుకుంటాడు, తనకు తాను బిడల కొరకు ప్రణాళిక వేసుకుంటాడు. అందుకే దేవుడు అంటున్నాడు, యోర్దాను దగ్గర మీరు చావాలి అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ నుండి మీరు జీవించే జీవితము విశ్వాస జీవితం. మందసం కదిలినప్పుడు మీరు కదలాలి, మందసం వెనక్కి వెళ్ళాలి. అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, విశ్వాసంతో నడిచేది నూతన నడక. అది వాస్తవమే. మనం 2019 డిసెంబరు 31వ తారీఖు రాబోతుంది. ఇంకొక సంవత్సరానికి ఇది 1వ తారీఖే కదా. ఆ 31వ తారీఖు నన్ను వెనక్కి తిరిగి చూస్తే, విశ్వాసంతో నువ్వు నడవటం నేర్చుకుంటే 31వ తారీఖున తప్పకుండా లేచి నిలబడి దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు నువ్వు సాక్ష్యమిస్తావు. అదే నువ్వు వెలుచూపును బట్టి నడిచేవా, 2018లో నీ జీవితం ఎలా ఉందో అలాగే ఉంటుంది. అందుకే క్రైస్తవ జీవితం విశ్వాస జీవితం. ఇంకొక వచనాన్ని చదువుదాం. ఇంతకీ మందసం ముందు నడవటం అంటే అర్థం ఏంటి? ప్రతిరోజు నువ్వు ప్రార్థించాలి, వాక్యం చదవాలి, దైవ నడిపింపు కొరకు కనిపెట్టాలి. నీ బిడ్డల వివాహమైన, అలాగే వ్యక్తిగతంగా యవనస్తులు, నువ్వు పెళ్లి చేసుకునేది అమ్మాయి కానీ అబ్బాయి కానీ చూచిన దాన్ని బట్టే చేసుకోవద్దు. చూచిన దాన్ని, ఇప్పుడు ఎక్కువగా చూసిన దాన్ని బట్టే కదా ఇప్పుడు పెళ్లి చేసుకునేది. అమ్మాయి బాగుంది, మంచిదే. నేను ఎప్పుడు ఒక ఆప్షన్ ఇస్తూ ఉంటాను. ఎవరన్నా వచ్చి, పాస్టర్ గారు ఒక అమ్మాయిని చూసాం మా అబ్బాయికి అని అంటే,
ఇంతకి పిల్లోడికి నచ్చాడో లేదో అడగమ్మా, నచ్చిందో లేదో. గుణగణాలు నువ్వు చూడు, ఆ పిల్లకి తెలియదు ఎలా సెలెక్ట్ చేసుకోవాలో. మనం చూడాలి తల్లిదండ్రులు, వాడు మంచోడా కాదా, అది మనం చేసేది. సో ఇక్కడ ప్రధానమైనది ఏంటంటే దైవ నడిపింపు మన జీవితాల్లో ఉండాలి. ద గైడెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపించాలి. అందుకే మన విశ్వాస జీవితం ఎలాంటిదంటే పరిశుద్ధాత్మను నడిపించాలి. వాస్తవంగా రేపు ఏం జరగబోతుంది నాకు తెలియదు. నేను ప్రార్థిస్తున్నాను, దేవుడు ఒక అద్భుతం చేయాలి. అదేదైనా కానీ, లేకపోతే నేను ప్రయాణమై ఎక్కడికో వెళ్తున్నాను ఒక కార్యం కొరకు, దేవుడు అద్భుతం చేయాలి, అధికారులతో మాట్లాడాలి. నేను ప్రార్థిస్తాను, దేవుడు చెప్పాడు వెళ్ళమని, దేవుడు చేస్తాడు. కొన్నిసార్లు దేవుడు మౌనంగా ఉండమంటాడు, ఏం చేయొద్దు, కూర్చో, అంతే, కూర్చోవాలి. నా నడక విశ్వాస సంబంధమైంది. అందుకే అబ్రహాం జీవితంలో కూడా ఈ సత్యాన్ని మనం చూస్తాం. అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము విశ్వాసాన్ని బట్టి వచ్చేసాడు. ఎక్కడికి వెళ్ళవలనో ఎరుగక వచ్చెను అని ఉంటుంది. వారు ఏ దేశమునికి వెళ్ళాలో ఎరుగకయే బయలుదేరిరి. అవును, ఎరిగితే బయలుదేరేది వెలుచూపు, ఎరగక బయలుదేరేది విశ్వాసం. విశ్వాసంతో బయలుదేరాడు కనుక అతను ఏం చేయాల్సి వచ్చింది? బలిపీఠం కట్టాల్సి వచ్చింది, ప్రార్థన చేయాల్సి వచ్చింది. అందుకే విశ్వాసంతో బ్రతికే ప్రతివాడు పొద్దున్న లేచి ప్రార్థన చేస్తాడు, వాక్యం చదువుతాడు, దేవుడు చెప్పిందే చేస్తాడు, దైవ నడిపింపు ప్రకారం వెళ్తాడు. ఒకవేళ ఏమి జరగకపోయినా నెలలో దేవుడు రేపు చేస్తాడు అనే విశ్వాసంతోనే ఉంటాడు, ప్రార్థిస్తాడు, దేవుని వైపు చూస్తాడు. దేవుడు నిశ్చయముగా నిన్ను పాలు తేలులు ప్రవహించే దేశంలో ప్రవేశపెడతాడు. హల్లెలూయా. మనం ముగించుకుందాం. హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రాలు, గొప్ప దేవా నీకు స్తోత్రాలు, నీతి సూర్యుడా నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు, మా బిడ్డలను ఆశీర్వదించు, ఇక్కడున్న వారిని దీవించు. ఈ సంవత్సరంలో అప్పులు రుణాలు తీర్చునైనా, అప్పులతో బాధపడుతున్న వారిని విడిపించు ప్రభువా. సమృద్ధి దయచేయనైనా, నీ ఆశ్చర్య కార్యాలు జరిగించు ప్రభువా. వివాహాలు జరుగునట్లుగా చేయి నాయనా, అద్భుతం చేయి మా బిడ్డల జీవితాల్లో. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయి ప్రభువా. దేవా, మేము నీ వైపు చూస్తున్నాం. ఈ సంవత్సరం మా జీవితంలో విజయకరమైన జీవితం, అద్భుతాలు జరిగే జీవితం నాయన ఈ సంవత్సరము మాకు దయాకిరీటముగా ఇచ్చావు. మేము నిన్ను వెంబడిస్తున్నాం, మేలు చేయి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.